విషయాలు చెప్పటానికి ముగించడానికి నేను సమయం తీసుకుంటాను. అయితే ఒక మాట వాక్యాధారం చేసుకొని మరి దైవజనులు చెప్పమన్నారు కాబట్టి మనందరికీ పరిచయమైన లేఖన భాగమే చదువుదాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనము చదువుదాము. బైబిల్ పరిశుద్ధ మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు మనందరి హృదయ వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒకప్పుడు ఈ యొక్క గ్రామంలో మందిరం అనేది ఈ ప్రాంతంలో లేదు. సమస్త జనులకి దేవుని మందిరము కావాలి. దేవుని యొక్క ప్రార్థనా మందిరం అంటే దేవుని యొక్క ప్రత్యేక ప్రదేశము, లేకపోతే దేవునిని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన భవనము, లేకపోతే ఒక కట్టడము. కనుక మనం అందరము కూడా గ్రామ ప్రజలు, అన్యజనులు, సమస్త జనులు ఆరాధించాలంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశము కావాలి. ఒక దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనకి ఇటువంటి ప్రార్థనా మందిరం అనేది దేవుడు ఈ గ్రామానికి అనుగ్రహించినందుకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ ధన్యకరమైన జీవితము మరి మనకు తెలిసిన వారు ప్రియదేవుని బిడ్డలారు, ఈ కుటుంబస్తులు, గుదేవారి యొక్క కుటుంబస్తుల ద్వారా దేవుడు మరి నిలబెట్టుకొని ఉన్నాడు యొక్క స్థలము, మందిరము. కనుక నేను మొదటి వచ్చిన దినాలలో ఈ మందిరం అనేది లేదు. కొన్ని సంవత్సరాల క్రిందట మరి అన్నయ్యతోటి పరిచర్య చేసేటప్పుడు ఈ మందిరం లేదు. మొదటిగా చెప్పినట్లుగా ఒక పాకలో ఆరాధనలు అనేది కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా జరిగినాయి. మరి పెద్దల యొక్క గృహంలో అక్కడ ఒక పాక కూడా అంటే ఈ కట్టడాలతోటి ఏమీ లేదు. ఒక పట్ట, ఒక పరదా అనేది కట్టుకొని ఆ పరదా కింద ఎండ సెగ అయినా కానీ అంతా చాలా భయంకరమైన పరిస్థితి అయినా కానీ అందరం కూడా కూడుకొని ఆరాధించాము, ప్రార్థనలు చేశాము. పెద్దలు వారి యొక్క కుటుంబస్తులు అందరూ కూడా ఆ ప్రార్థనలు ఏకీభవించి మరి దేవుని కార్యము కొరకు ఎదురు చూశారు. ఇక ఆ తర్వాత ఈ స్థలం అనేది దేవునికి ప్రతిష్ఠించ చేయబడి పరిచర్య కొరకు ఇక కట్టడం అనేది మొదలు పెడుతున్నప్పుడు నేను కూడా ఈ కట్టడాలను కట్టేటప్పుడు చెమట వచ్చి నేను కూడా దేవుని పరిచర్య చేశానన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద పునాది మొదలుకొని కూడా ఈ ముగింపు వచ్చేంతవరకు కూడా ఈ కంకర కలపటం కానీ, సిమెంట్ రాళ్ళు ఇవ్వటం, అందించటం మేస్త్రులకి, మరి అన్ని విధాలుగా ఒక పరిచారకుడిగా, ఇప్పుడేమో ఒక దైవజనుడిగా ఉన్నాను, అప్పుడు ఒక పరిచారకుడిగా దేవుని పని అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టమే. అది ఏదైనా సరే దేవుని పనిలో వెనకాడటం అనేది ఉండదు. కనుక ఆనాడు చేసిన ప్రార్థనలు, ఆ కృషి, ఆ పట్టుదల దేవుని యొక్క అనుగ్రహం, కృప ఉండటము ద్వారా ఈనాడు చక్కటి అందమైన సుందరమైన మందిరంలో మనం అందరం కూడా కూడుకొని కలిసి దేవుని ఆరాధిస్తున్నాము. అనేకులు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలని మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఆమేన్. 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 ఓకే, థ్యాంక్ యూ పాస్టర్.